అందరికీ నమస్తే, నేను వీరత్నం. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ధావాళంలో ఒక వార్త వచ్చిందండి. అదేంటంటే ఆల్రెడీ వచ్చి 10-15 రోజులు అవుతుంది. కాకపోతే అతనికి ఠాగూర్ సినిమాలో చిరంజీవికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆ ఠాగూర్ సినిమాకి కేవలం ఆ సినిమాలో అవినీతి పరులైనటువంటి అధికారుల మొత్తాన్ని చంపేసి నిజాయితీగా ఉన్నటువంటి కొంతమందిని అప్రిషియేట్ చేస్తూ ప్రజల నుంచి వాళ్ళని కాపాడు పోలీసు వాళ్ళ నుంచి అలాంటి అధికారుల నుంచి దుర్మార్గుల నుంచి కాపాడినటువంటి వైనం ఠాగూర్ సినిమాలో మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా ఐబొమ్మ రవి, ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి అనే అతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కోర్టు అతనికి బెయిల్ కూడా ఇచ్చింది అనుకుంటాను. మేబీ బయటకు ఉన్నారో లేదా జరుగుతూ ఉందో విచారణ. అయితే ఈ ఐబొమ్మ రవిని కొంతమంది సినీ నిర్మాతలు ఏమంటారంటే అతని ఉరి తీయాలంట. ఏం తప్పు చేశాడు ఉరి తీయడానికి సినీ నిర్మాతలు? ఏం మీరు ఎవరిని పరిపాలిస్తున్నారా? మీ వల్ల ఎవరికి మేలు? ఆ హీరోలకు మేలు, లేకపోతేనే మీ కుటుంబాలని మీరు పెంచుకోవడానికి మేలు. ఈ ఐబొమ్మ రవి చేసినటువంటి తప్పేందా? దోపిడీ చేశాడా? దొంగతనాలు చేశాడా? మానభంగాలు చేశాడా? లేకపోతే ఏమైనా చిన్నపిల్లల్ని కిడ్నాప్లు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడా? ఎందుకని ఇతన్ని ఉరి తీయాలి? మీ సినిమాలని పైరసీ చేశాడని. మీ సినిమాలు పైరసీ చేయరా? సామాన్య మానవులకు అందుబాటులో లేని టిక్కెట్ల రేట్లు మీరు పెట్టి దోచుకొని తింటున్న దగాకోర్లు సినిమా నిర్మాతలు, సినిమా థియేటర్ ఓనర్లు, హీరోలు, డైరెక్టర్లు వీళ్ళు కాదా? మీరు కదా ఆర్థిక నేరగాళ్ళు. ఒక సినిమా రిలీజ్ ఉంది అని అంటే ఆ సినిమా రిలీజ్ కు టికెట్ల రేట్లు భారీగా పెంచి 800 లేదా 1000 రూపాయలు టికెట్ల రేట్లా? మల్టీప్లెక్స్ థియేటర్ సినిమా చూద్దామని వెళితే వాటర్ బాటిల్ 60 రూపాయల, పాప్కార్న్ తిందామంటే 400 నుంచి 600. ఏంట్రా మీరు దోచుకొని తింటున్నారేంద్రా నాయన? మల్టీప్లెక్స్ థియేటర్లని కట్టుకొని ఎవరిని దోచుకొని తింటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే కేకలు పెడబొప్పలు పెట్టుకుంటూ సినిమాలకు వెళ్తారు అభిమానులు. ఈ అభిమానుల దగ్గరే మీరు దోచుకుంటున్నారు. 800 అయినా 1000 రూపాయలైనా టిక్కెట్లు పెట్టి సినిమా చూస్తున్నారు అని అంటే ఆ నటుల మీద ఉన్న ఆ ప్రేమ కోసం వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ నిలువు దోపిడీ చేస్తుంది మీరు కదా నిర్మాతలు, సినీ నిర్మాతలు. ఇప్పుడు సినిమాని ఏలుతుంది ఎవరు? ముఖ్యంగా 2 కులాలు, 4 కుటుంబాలు. అందరికీ తెలుసు, అది సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు? 10 మంది. నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు? అక్కినేని నాగార్జున కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు? మహేష్ బాబు కుటుంబం నుంచి. ఏంది ఇది? ఇంకా మీ కుటుంబం, ఇంకెవరు రాకూడదు. ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు కాదు ఆర్థిక నేరగాళ్ళు. ఈ ఐబొమ్మ రవి అనే అతను ఇవన్నీ చూడలేక సామాన్య మానవుడు కూడా సినిమా చూడాలి అని ఓటీటీ ప్లాట్ఫామ్ కి వీటిని పంపిస్తే ఇతను ఆర్థిక నేరగాడా, నేరస్తుడా? అభిమానులు సొమ్ము దోచుకొని తిని కోటాను కోట్లు మీరు స్టూడియోలు కట్టుకుంటున్నారే, మిమ్మల్ని ఏమనాలి? ఎక్కడ దాకా ఎందుకు? మొన్న ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది, తనకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఎవరికి? అల్లు అర్జున్ కి. ఏం సినిమా? పుష్ప 2. ఈ పుష్ప 2 సినిమా దాని స్టోరీ ఏంటండి? దొంగలు, రెడ్ శాండ్, ఎర్రచందనం దొంగ. ఈ ఎర్రచందనం దొంగ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆయనకేమో జాతీయ అవార్డా. జై భీమ్ అనే సినిమా వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అతను రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతిని కళ్లకు కట్టినట్టుగా చూపించే జై భీమ్ సినిమా ఏమో ఎవడికి పనికిరాదా? డ్రగ్స్ వాడేవాడు అర్జున్ రెడ్డి అనే మూవీ, డ్రగ్స్ వాడతాడు. ఆ డ్రగ్స్ వాడి అమ్మాయిలను వాడుకుంటాడు. అలాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్టా? వాడు ఇప్పుడు తెలంగాణ ఐకానా? విజయ్ దేవరకొండ అంట అతను హీరో. అతను తెలంగాణ యాంటీ డ్రగ్స్ ఐకాన్ అంట అతను. ఏంటండి ఇది? ఏం జరుగుతుంది? ఈ ఐబొమ్మ రవి దొంగ, మీరు మాత్రం నీతి పర్లా, నిజాయితీ పర్లా. థమ్సప్ యాడ్ ఇస్తున్నారు. థమ్సప్ తాగకూడదని ప్రభుత్వమే చెప్తా ఉంది. ఎంత నీతి మాలని పని చేస్తున్నారు? ఎవరిస్తున్నారు యాడ్? దానికి అల్లు అర్జున్, చిరంజీవి,
తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇచ్చినోళ్ళే దానికి యాడ్, మహేష్ బాబుతో సహా. మరి అది దాన్ని ఏమంటారు? కాఫీ కొట్టాడు, పైరసీ చేస్తున్నాడు, ఎన్ని చేయట్లేదు మీరు సినిమా ఇండస్ట్రీలో. మాదిగోడు డప్పు కొడతాడు, ఆ డప్పు మీరు సినిమాలో పెట్టుకుని తంపులు వేసుకుంటున్నారే, ఎవరిని అడిగి తీసుకున్నారు నువ్వు ఆ పర్మిషన్? కుమ్మరివాడు కుండలు తయారు చేస్తాడు, ఆ సీను నువ్వు సినిమాలో ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు కాఫీ కొట్టట్లేదా? డైరెక్టర్లు తీస్తున్నటువంటి ఒక్కొక్క సీను ఎక్కడి నుంచి వస్తున్నాయి? బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ సినిమా నుంచి కాఫీ కొట్టి తీస్తున్నాడు. నువ్వెవరికి కడుతున్నావు పేటెంట్ రైట్స్? ఎవరికి కట్టట్లా. నువ్వు దోపిడి దొంగలు, మీరు సినీ నిర్మాతలు దోపిడి దొంగలు, అభిమానులను దోచుకునే దొంగలు, హీరోలు. మీరు ఏ విధంగా అంటున్నారు ఐబొమ్మ రవిని? ఐబొమ్మ రవిని ఎవరు సమర్థించరు, కానీ ఆర్థిక నేరగాడు అతన్ని ఉరి తీయాలి అని అంటున్నారే, అదే సిగ్గులేని మాటలు. అలాంటివి మానుకోండి. ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేలా చేసినోడే ఐబొమ్మ రవి. డైరెక్ట్ గా కోర్టులోనే చెప్పాడు, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు దురాగతాలు నేను చూడలేక ఇలాంటివి చేశాను, నేను అందరికీ అందుబాటులో సినిమా ఉండాలి అని. అదే మల్టీప్లెక్స్కి పోతే 2,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సామాన్య కుటుంబానికి సగటు ఈ 2,000 రూపాయలు ఒక నెల ఖర్చులకు సరిపోతాయి, సరుకులకు అనేటువంటి ఒక ఆవేదనతోనే నేను ఈ పని చేశానని చెప్పాడే. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అలాంటి ఐబొమ్మ రవికి. ఆర్థిక నేరగాడని ఉరిదీయమంటారా? సిగ్గుండాలి కొంచెమైనా కానీ. ఇక్కడ నుంచి ఏదైనా కానీ ఇప్పుడు స్టూడియోలు ఉన్నాయి హైదరాబాద్లో, పద్మలయ స్టూడియో, రామనాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, వేల ఎకరాలు. ఎవరిని బాగుపడుతున్నారు? ఎవరికన్నా ఇస్తున్నారా? ఏదన్నా సంఘ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ఏమీ లేదు. మిమ్మల్ని మీరు దోచుకోవటం, మిమ్మల్ని మీరు పెద్దలు కావటం, కానీ ఇలాంటి వాడు దొరికితే మాత్రం వాడి కేసులో ఇరికిచ్చేసి చేయటం ఏంటండి? ఇది మరీ దుర్మార్గం కాకపోతే. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారే, ఈ మ్యూజిక్ డైరెక్టర్లు చేసే మొత్తం కాఫీలే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. హిందీలో రాజ్ కపూర్ గారు ఉన్నారు. రాజ్ కపూర్ గారి తండ్రి పృథ్వీరాజ్ కపూర్. ఈ పృథ్వీరాజ్ కపూర్ గారు గతంలో హైదరాబాద్ లో ఒక నాటకానికి అని చెప్పేసి వస్తే, ఆ నాటకానికి ప్లే చేసేటప్పుడు ఒక తబలిస్ట్, తబలా కొట్టే వాళ్ళు లేకపోతే అక్కడ హైదరాబాద్ లోనే శంకర్ అనేటువంటి ఒక తబలాయిస్ట్ ఉంటే అతన్ని పిలిపించేసుకుని అతని కార్యక్రమం చేసుకున్నాడు. సూపర్ గా ప్లే చేసావా తబలా, నా ఎమ్మటి నువ్వు ముంబై రా అని చెప్పేసి తీసుకెళ్లి అక్కడ ముంబైలో పెట్టి ఒక రూమ్ లో అతన్ని షెల్టర్ ఇచ్చిన జై కిషాన్ అనే అతను రూమ్ లో పెట్టాడు. ఇద్దరు కలిసి మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోయారు అక్కడ. ఎవరు? శంకర్, జై కిషన్ అని. వీళ్ళ కింద నేర్చుకున్న వాళ్ళు ఎవరెవరో తెలుసా? హిందీ ఫీల్డ్ ని ఏలినటువంటి వాళ్ళు. ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొన్ని వందల సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఎవరి వల్ల? శంకర్. అతను ఒక మాదిగా కమ్యూనిటీకి చెందినటువంటి శంకర్, అక్కడ బేగం బజార్ హైదరాబాద్. మరి అలాంటి వాళ్ళు ఫోకస్ లోకి ఎందుకు రాలేదు? తొక్కి పెడుతున్నారు ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళని చూడండి. ఏ రోజన్నా అలాంటి వాళ్ళకి ఒక విగ్రహం పెట్టారా? లేదు. కానీ ఈ మాత్రం ఐబొమ్మ రవిని మాత్రం ఉరిదీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే ఇంకేదన్నా చేయాలి. ఇక నుంచి అన్నా కానీ అభిమానులు తెలుసుకోండి. ఏ హీరో అన్నా కానీ అందరికి ప్రేమ ఉండొచ్చు, పోరాటం చేయండి. టికెట్ల రేట్లు తగ్గిమనండి, మల్టీప్లెక్స్ లో ఉన్నటువంటి రేట్లు తగ్గిమనండి. ఇంతకు మించి ఎవరైనా చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.